దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమంతయు మనల్ని ప్రేమించి తన దగ్గర రెక్కల చాటును మరుగుపరిచి ఈ సాయంకాల వేళలో ప్రభు ఆయన స్తుతించుకోవటానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకొచ్చారు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులకు ఏమి ఇచ్చినను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. మనిషికి ఉండాల్సింది ఏంటంటే ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం. ధైర్యాన్ని కోల్పోతే మనిషి పిరికివాడుగా మార్చబడతాడు, పిరికివాడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తాను భయపడుతూనే బ్రతుకుతాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ధైర్యముగా నీవు ఉండుము అంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా ఇలాంటి మాటలు ఎన్నో మనం చూడవచ్చు. ధైర్యమును గురించిన వంటి విషయాలలో బైబిల్లో మనం ఎన్నో మాటలు ఇలాంటివి చూడవచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ధైర్యం అనేది ఎలా వస్తుంది, ఎక్కడికి వస్తే వస్తుంది అనే వంటి విషయాన్ని చూస్తే ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని ప్రేమేంద్ర మిత్రులారా, ఈ చెప్పబడిన ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు వారికి ఉన్న విశ్వాసం, వారికి ఉన్న నమ్మకం, వారికి ఉన్న ప్రేమ ఆప్యాయతను బట్టి దేవుడి విషయాన్ని చెప్పాడు. అందుకని 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యములో ఈ మాటను మనం చదివాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వాక్యం చివరిలో రాయబడిన మాట ఏంటంటే ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎవరితో చెప్పారు? పక్షవాయు గలవానితో దేవుడు చెప్పిన. ఈరోజు ప్రేమైన మిత్రులారా, చదవబడినటువంటి ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక వ్యాధిగ్రస్తుడితో ఈ మాట చెప్పాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో మీరు అనుకోవచ్చు, నాకు ఏ రోగం లేదు కదా, మరి నాకున్న సమస్య వేరు కదా, దేవుడు ఆ సమస్య నుండి విడిపిస్తాడా అని ఒకవేళ మీరు అనుకుంటే ఒకవేళ ఆలోచించవచ్చు. దేవుడు నీకు ఎట్టి బలహీనత ఉన్న ఆయన సన్నిధిలో మోకరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట ఒక పక్షవాతంతో ఉన్న వ్యక్తికి మాత్రమే కాదండి, దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఆదరణను కోల్పోయి భయంకరమైన స్థితిలో ఏంటంటే భయానకమైన పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్న వారందరికీ దేవుడు అంటాడు, ధైర్యంగా మీరు ఉండండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు ప్రతి వారితో చెప్తున్న మాట, ఏ వ్యాధి అయినా ఉండొచ్చు అండి, ఏ సమస్య అయినా ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని మందిరానికి వచ్చావో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నా నీతో ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండు. ఎందుకని ఆ మాట చెప్పాడంటే మనం మత్తయి సువార్తలో చూడొచ్చు. అలసిపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దకు రండి అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ చదవబడినటువంటి ఆ మాట భాగాన్ని మనం గమనిస్తే 11:28 నేను ఇటు పోయి అటు చెప్పానా? మంచిది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి. అది ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆయన అంటాడు,
ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మీ జీవితంలో ఏం లేదంట, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నిద్ర లేదు, ఆహారం లేక రాత్రిని పగలు ప్రయాస మధ్యలో బ్రతుకుతూ వచ్చారు. కానీ దేవుడు అంటాడు, నా దగ్గరికి రండి, నేను మీకు ఆ భారం నుండి మిమ్మల్ని విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యాధి చేత, ఆ వ్యాధి బారిన పడ్డాడు. ఆ వ్యాధి బారిన పడి మోయలేని స్థితిలో, నడవలేని స్థితిలో, భయానకమైన స్థితిలో బ్రతుకుతున్న ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ధైర్యపరుస్తున్నాడు. ఏమని? ధైర్యముగా నీవు ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఏ భారంతో ఉన్నాడంట? చెప్పండి, ఏ భారంతో ఉన్నాడు ఇతను? పక్షవాతం అనే వ్యాధి భారముతో తాను ఉన్నాడు. దేవుడు అంటాడు, నా దగ్గరికి వస్తే నేను నీకు, చెప్పండి, విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆ భారం నుండి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ మాటను చెప్పారు. అందుకని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నా సరే మోకరించి ప్రార్థించు, తప్పనిసరిగా దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. నోరు తెరిచి ప్రభుని అడగాలి, ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి నువ్వు ప్రభుని అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. జ్వరంతో బాధపడుతున్నా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలోనూ ఉన్నా, అప్పుల సమస్యలు, ఆటంకాలు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు మార్గాన్ని చూపిస్తాడు. తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంట? నీకు మార్గాన్ని చూపిస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్న వంటి మాట. అందుకని ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ప్రభువారు చక్కగా పిలిచి ఈ మాట చెప్పాడు, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యము, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 8వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ మాట చెప్తుంది ఎవరో? పేతురు అంటున్నాడు. పేతురు మరొక వ్యక్తితో చెప్తున్నాడు. ఎందుకంటే గారడి సీమోను అని అక్కడ రాయబడిన ఒక మాట ఉంది. సీమోను అనబడిన వాడు ఒకడు ఉన్నాడు. అతను గారడి చేస్తుంటాడు అన్నమాట. ఉన్నది లేనట్టుగాను, లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఉన్నది లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తూ ఉంటాడు. అక్కడ అమాయకమైన ప్రజలందరినీ మభ్యపెడుతూ, మోసం చేస్తూ, వాళ్ళ దగ్గర డబ్బు లాక్కుంటూ సంపాదించుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు మీరున్నారు, బాగలేదనుకోండి, చిలక ప్రశ్న చెప్పేవాడు ఉంటాడు. వాడి దగ్గరికి పోయిన తర్వాత, అయ్యా నాకు ఎందుకో వారం రోజు నుంచి బాగలేదు, కొంచెం చూడండి అన్నప్పుడు అతను ఏమంటాడు? ఏంటంటే ఆయన గురువుగారు అయి ఉండి నిన్నంటాడు, గురువుగారు ఒక 10 రూపాయలు అక్కడ పెట్టండి అంటాడు. గురుదక్షిణం పెట్టండి, ఒక 100 రూపాయలు పెట్టండి అంటాడు. అక్కడ 100 రూపాయలు పెట్టిన తర్వాత ఆ బుట్టలో ఉన్న చిలకను బయటికి తీస్తాడు. బయటికి తీసిన తర్వాత ఆ చిలక వచ్చి 10 దాంట్లో ఒకటి లాగి తీసుకెళ్ళి అడిగిస్తే అందులో చూస్తాడు, నీకు శనేశ్వరుడు జుట్టు ఉన్నాడు, శనేశ్వరుడు పట్టుకొని ఉన్నాడు, ఇది తొలగిపోవాలంటే నీ ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలి అంటాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆ శని తొలగిపోవాలంటే నీ ఇంట్లో నిమ్మకాయలు, కొబ్బరికాయలు,
నల్లకోడి ఇవన్నీ కావాలి, ఎవరికి తెలియకుండా నీ ఇంట్లోకి వచ్చి పూజ చేయాలి అంటాడు. అది చేస్తేనే పోతుంది, లేకపోతే పోదంటాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇక్కడ నుంచి కొంచెం భయంతో వెళ్ళావు, అక్కడికి పోయిన తర్వాత ఇంకా కాస్త ఎక్కువైపోయింది. ఎందుకని? వాడు మాట్లాడిన మాటకి. వాడు నీ ఇల్లు చూశాడా? చూడలేదు. నీ ముఖం చూశాడా? చూడలేదు. నీ ఇల్లు ఎక్కడుందో కూడా తెలీదు. చూడండి, లేనిపోని వాటిని ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటంటే, అందుకని ఇక చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పేతురు అంటున్న మాట ఏంటి? గారడి సీమోను అనబడినటువంటి ఈ వ్యక్తితో పేతురు అంటున్నాడు, ఈ నీ చెడుతనమును చెప్పండి ఏమంటున్నాడని, మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. ఆయన అంటున్న మాట ఏంటి? ప్రభునడుగు, ప్రార్థించు. ప్రభు సన్నిధిలో ప్రభునడుగు, ప్రార్థించు. ఒకవేళ దేవుడు నీ హృదయ ఆలోచనను బట్టి తప్పనిసరిగా ఆయన నిన్ను క్షమిస్తాడేమో అని అంటాడు. చూడండి, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన వెంటనే క్షమిస్తాడు. ఎంతటి బలహీనత ఉన్నా సరే ప్రభు సన్నిధిలో వేడుకోవాలి, చెడుతనమును విడిచిపెట్టు. ఇక్కడ పేతురు గారు చక్కగా చెప్పాడు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని. చెప్పండి, ఏం మానుకోవాలంట? చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం పొందాలి? చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందితే ఒకవేళ దేవుడు నీ హృదయ ఆలోచనను క్షమిస్తాడేమో అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, పేతురు అనేకుల వారి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. చూడండి, 21వ వాక్యం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఏమాత్రము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అనుకుందాం, ఇప్పుడు చాలామంది బాప్తిసాలు తీసుకోండి అన్నప్పుడు, అయ్యా ఆగస్టుకి తీసుకుంటాం, జనవరి నెలలో తీసుకుంటాం, లేకపోతే గుడారాల పండుగలు తీసుకుంటాం అని చెప్పి వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదాలు వేసినప్పుడు వాళ్ళేం వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. చూడండి, మొదటి వారంలో మనం ప్రభు బలారాధనలు పాలు పొందేటప్పుడు వీళ్ళకి ఏం ఉండదంట, అక్కడ పాలు పంపులు ఉండవు. ఇక్కడంటే నువ్వు పాలు పొందకపోవచ్చు, ఒకవేళ నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయి తిరగొచ్చు, కానీ నిత్య మహిమలో ప్రభుతో నీకు పాలు పంపులు ఉండవు. చూడు, చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ దైవజనుడు చక్కగా చెప్తున్న మాట ఏంటండి? చక్కగా చెప్తున్నాడు, ఈ నీ చెడుతనమును మానుకోకపోతే ఇదిగో ఈ కార్యక్రమంలో నీకు పాలు పంపులు ఉండవు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే 20వ వచనం ఒక మాట రాస్తుంది, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకొనవద్దని నీ ఎండి నీతోనే. అది ఇతనుకున్న ఆలోచన ఏంటి? దైవజనుడు వెళుతూ ఉంటే వస్త్రపు చెంగులను ముట్టి స్వస్థపరచబడ్డారు. కొందరు పేతురు గారి నీడపడి బాగుపడ్డారు, స్వస్థపరచబడ్డారు. కొందరు పేతురు వాళ్ళని వెళ్ళి ముడితే వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు దాకా ఈయన ఏం చేశాడు? ప్రజల్ని మోసపరిచాడు. ఇప్పుడు దాకా మోసపరుస్తూ వచ్చాడు. తీర పేతురు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అసలు రంగు, చెప్పండి, అసలు రూపము బయటపడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు రూపం బయటపడిన తర్వాత ఆయన అంటాడు, మీకు ఎండిస్తాను, బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఆ వరం కాస్త మాకు ఏంటండి, ఏం నీళ్ళు అనుకున్నావు ఇస్తే తాగేదానికి.
ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇతనంటున్నాడు డబ్బు ద్వారా ఈ వరాన్ని కొనుక్కోవచ్చు అనుకున్నాడు. డబ్బు ద్వారా పరలోకాన్ని కొనలేవు. డబ్బు ద్వారా నువ్వు నెమ్మదిని కొనలేవు. డబ్బు ద్వారా నువ్వు సమాధానాన్ని కొనలేవు. డబ్బు ద్వారా దేవుని ప్రేమను కొనలేవు, పొందుకోలేవు. దేవుని ప్రేమ ఉచితంగానే దేవుడిస్తాడు. ఎలా తెలుసా? నీ పాపమును చెడుతనమును విడిచిపెట్టి ఆయన దగ్గరికి నువ్వు వస్తే. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ అనేది ఎలా వస్తుంది? ప్రభు దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించిన ఎడల ప్రార్థన ఆలకించిన వంటి దేవుడు నీకు ఫ్రీగానే ఇస్తాడు. అందుకని పేతురు ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ మాటని. చెప్పండి, ఏమంటున్నాడండి? అందుకు పేతురు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకొనవద్దని నీ ఎండి నీతో కూడా ఏమైపోద్దంట? అది నీతోనే నశించిపోతుంది. అందుకని దేవుని వరం, దేవుని వాక్యం, దేవుని మాటలు డబ్బు ద్వారా నీవు కొనలేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రపంచం అంతట్లో మనం చూస్తుంటే ఈ రోజున ఈర్ష్య, పగలు, కక్షలు ఏంటని ఘోరమైన స్థితిలో మనుషులు బ్రతుకుతున్నాడు. అహంకారముతోనూ ఈర్ష్యతోనూ పగతోనూ బ్రతుకుతున్నారు. మతమనే ముసుగులో, కులమనే ముసుగులో ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడు. నీచాతి నీచమైనటువంటి జీవితంలో మనుషు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు అంటున్నాడు సీమోనుతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. సీమోను, నీ ఎండి బంగారాలు నీతోనే నశించిపోతాయి, కానీ దేవుని వరాన్ని నీవు పొందలేవు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 22వ వాక్యంలో చదివాం మనం. ఏమని? కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయ ఆలోచనను బట్టి ఒకవేళ నువ్వు క్షమించబడతావేమో. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయ ఆలోచన ఒకవేళ మారితే, నీ తలంపులు ఒకవేళ మారితే, నీ ఆలోచన మారితే, మారిన ఎడల దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ప్రైజ్ ద లార్డ్. ఏంటండి? ఎంతకాలం ఈ బతుకు? ఎందుకు నాకు ఈ పగలు? ఎందుకు నాకు ఈ కక్షలు? ఎందుకు ఈ కులమత పిచ్చి? ఇవన్నీ నాకెందుకండి? ఎంతకాలం నేను ఈ భూమి మీద బ్రతుకుతా? బ్రతికినంతకాలం 4 రోజులైనా దేవుని సన్నిధిలో ప్రశాంతంగా బ్రతికితే బాగుంటుంది కదా, దేవుడు నన్ను క్షమిస్తాడు కదా అని ఒకవేళ నీ హృదయ ఆలోచన, నీ తలంపు ఒకవేళ ఏదైనా మార్చుకుంటే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని క్షమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అటువంటి వారికి దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. తప్పనిసరిగా దేవుడు వారిని క్షమిస్తాడు. క్షమించాలంటే నీ హృదయ ఆలోచన దేవునికి ఇష్టకరమైనదిగా, దేవునికి దగ్గరైనదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కూర్చొని మాట్లాడుతుంటే కొందరి ఆలోచన, కొందరి తలంపులు, కొందరి చూపులు వేరుగానే ఉంటుంది. మనందరం మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వింటున్నట్టే ఉంటారా? అన్నీ చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏముంది, నా ఇంట్లో ఇది ఉందా లేదా, నా ఇంట్లో లేనిది ఏమైనా వీళ్ళ ఇంట్లో ఉన్నాయా అని చెప్పి అక్కడ చుట్టూ చూసి వీడింట్లో లేనిది ఏమైనా ఉంటే రేపు పొద్దున వెంటనే పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నదానికంటే ఇంకొకటి ఎక్కువ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. దేవుని వాక్యం ఏమంటుందండి? నీ ఎండి, నీ బంగారు, నీ వస్తువులు, నీ నగలు నీతోనే నశించిపోతాయి, వాటి వలన ప్రయోజనము లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో
ఈ వాక్య భాగం ఇలా రాయబడి ఉంది చూడండి. 20 వచనం కూడా మనం చదువుదాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును నీ ఎండి నీతోనే. 19వ వాక్యం చూడండి. వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేను ఎవని మీద చేతులు ఉంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం మాకు. చూసారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? అతను అంటున్నాడు, ప్రతి వాడికి పాస్టర్ అయిపోవాలా. ఏంటంటే వాక్యం తెలిస్తే చాలు. పాట బాగా పాడేవక్క, పాట బాగా పాడే తమ్ముడు అన్నాం అనుకోండి, వెంటనే ఈ మనిషి ఏమైపోవాలంట? చూడరే, ఏమైపోవాలి? పాస్టర్ అయిపోవాలి. వెంటనే ఎవరి మీద చేయి పెడితే చెప్పండి, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకుంటారు. నీకు దురాత్మ పడుతుంది, అది సంగతి తెలియదు నీకు. వాళ్ళు కొన్ని దురాత్మ వాడిని వదిలి నీలోకి వస్తుంది, వాళ్ళేం పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇతను చెప్తున్న మాట ఏమిటి? చక్కగా అంటున్నాడు. 19వ వచనం అంటున్నాడు, వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేను ఎవరి మీద ప్రైజ్ ద లార్డ్, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళు ఏమైపోవాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో అంటున్నాడు ఈ మాటని? పేతురుతో అంటున్నాడు. పేతురుతో చెప్తున్న మాట, దైవ సేవకునితో చెప్తున్నాడు, అపోస్తులైన వారితో చెప్తున్న మాట. వీళ్ళు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఆ వరము నాకు చెప్పండి. డబ్బు పెట్టి పరలోకాన్ని కొనలేము. ప్రైజ్ ద లార్డ్. డబ్బు పెట్టి వరాన్ని కొనలేము. దేవుని వరము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉచితంగానే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మత్తయి సువార్తలు మనం చదివాం, ఏమని? ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ వరాలు, పరిశుద్ధాత్మ అనే వరం నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధికి నీవు రావాలి. దేవుని మందిరానికి వస్తే కదా నువ్వు వరం పొందుకునేది. దేవుని మందిరానికి వస్తే కదా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేది. ప్రార్థన చేస్తే కదా నువ్వు దీవెనకరంగా మార్చబడేది. నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రభు సన్నిధిలో మోకరించకుండా, ఆయన సన్నిధికి రాకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా ప్రయోజనము ఉండదు. అందుకని గారడి సీమోనుతో పేతురు గారు చక్కగా తెలియచేశారు. 18వ వాక్యం, అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడునని సీమోను చూచి వారి ఎదుట మూట పెట్టాడు. ఎక్కడెప్పుడో సంపాదించుకున్న సంపాదన అంతా తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ. చెప్పండి, దేనికోసం? ఆశ. చెప్పండి, దురాశ. దుఃఖానికి చేటు. దురాశ ఏం చేస్తుంది? నిన్ను చివరికి నిన్ను నాశనము చేస్తుంది, జీవితాంతం దుఃఖపడేటట్టు చేస్తుంది. అపోస్తులైనటువంటి వాళ్ళు యేసయ్య పాదాల దగ్గర నేర్చుకొని, వారు దేవుని పాదముల దగ్గర నేర్చుకొని, ఆ పరిచర్యను వారు పొందిన ఆ పరిచర్యను ప్రజలందరికీ వివరించి చెప్పుకుంటూ, వారు పొందిన వరమును ప్రజల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేసుకుంటూ వస్తూ ఉంటే, వాటన్నిటిని చూసిన వీడంటాడు, ఆ మహిమేంటో మాకు ఇచ్చేసి, ఎంత కావాలంటే అంత నీకు చెప్పండి, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీ ఇంటి పక్కన నీ స్థలం ఉందనుకోండి, ఎవరు రాజకీయ నాయకుడు వచ్చి కబ్జా చేయాలని చూస్తాడు. ఎందుకు? అక్కడ ₹1,00,00,000 ఉంది. ఆడేమంటాడు తెలుసా? ఈ స్థలం నాకు కావాలి, నీకు ఒక 50 లక్షలు ఇచ్చేస్తాను, వదిలేసే అంటాడు.
నువ్వు అంటావు ₹1,00,00,000 పోతుంటే 50 లక్షలు ఇస్తానంటావేంటి? అసలు నేను అమ్మనండి, నేను ఇల్లు కట్టుకోవాలా, అమ్మను అని నువ్వు అంటే వాడేమంటాడు తెలుసా? ఎట్ట కడతావో నేను చెప్పండి, నువ్వు ఎట్ట కడతావో నేను చూస్తాను అని వాడంటాడు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని పాదముల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇతడేమో స్థలం విషయంలో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో చూస్తాను అంటున్నాడు. ప్రభువా, ఒక్కసారి వాణ్ణి నువ్వు ఒక్కసారి చూడు నాయనా. ఏంటండి? ఒక్కసారి చూడు. నువ్వు ప్రార్థన పరుడు అయితే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, యేసయ్య ఎదుట నువ్వు మోకరించి ప్రార్థించు. నీ ప్రార్థనకు జవాబు దేవుడు అతనిలో నీకు, వాడు చూస్తానన్నాడు కదా, వాడిలోనే దేవుడు నిన్ను చూపిస్తాడు. ఏంటంటే వాడు కాదు చూపించేది, దేవుడు వారిని చూడరా ఒకసారి అంటాడు. అప్పుడు వాడు అంటాడు, అయ్యా నీ జోలికి నేను ఎప్పటికీ రాను, క్రైస్తవుల జోలికి నేను ఎప్పటికీ వెళ్ళను అనే మనస్తత్వం వారిలో నుంచి పుట్టాలంటే నీలో ప్రార్థన, నీకు ప్రార్థనలోనే లేదు, ఉన్న ఒత్తిని ఆర్పేసుకుంటువి. ప్రార్థన ఎలా ఫలిస్తుంది? ఎలా దీవెనకరంగా మార్చబడతావు? నీ కుటుంబం ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకుంటున్నావు? దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ గారడి సీమోను అనబడినటువంటి వ్యక్తి, అపోస్తులు వారు ప్రార్థన చేస్తే దేవుని మహిమ అక్కడ ప్రజ్వరిల్లుతుంటే ఆడంటాడు చూసి, ఇదిగో ఎంత డబ్బు కావాలో డబ్బు మొత్తం ఇస్తాం, ఆ వరం మాత్రం మాకు ఇచ్చేసి అంటాడు. పేతురు ఏమన్నాడండి? డబ్బు వలన అసాధ్యము. ప్రైజ్ ది లార్డ్. 22వ వాక్యంలో చెప్పిన మాట ఏంటి? దేవుని సన్నిధిలో దైవజనుడు అంటున్నాడు, 22వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనమును అద్దే. ఏం మానుకోవాలి? చెడుతనమును మానుకొని, చెడు ఆలోచనను మానుకొని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని ఎదుట మోకరించినట్లయితే నీ హృదయ ఆలోచన వెరిగిన దేవుడు ఒకవేళ నిన్ను క్షమించునేమో. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నా దేవుడు నిన్ను క్షమించును గాక, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ కన్నీళ్లను తుడువును గాక, నీ కష్టం నుండి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అందుకని పేతురైన దైవజనుడు చక్కటి మాటను చెప్పాడండి. ఇది డబ్బు వలన చెప్పండి, ప్రార్థన వలన మాత్రమే సాధ్యం. డబ్బు వలన ఏమీ దేవుని వరములను నీవు కొనలేవు. ప్రార్థన ద్వారానే సమస్తమును నీకు సాధ్యం. అందుకని మత్తయి సువార్తలో మనం చదివాం కదా, 11:28 వాక్యాలు ఏమన్నాడు ఆయన? నా దగ్గరికి చెప్పండి, నా దగ్గరికి రండి, ప్రయాసపడుతున్న సమస్త జనులారు నా దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోస్తున్నారు, పాప భారము, దురాలోచన అనే భారం, చెడుతనం అనే భారం, ధనాపేక్ష అనే భారం, లోక సంబంధమైనటువంటి భారాన్ని మోసుకుంటూ భరించలేని స్థితి, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, పని చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, ఇంట్లో ఎక్కడికి వెళ్ళిన వారి జీవితంలో సమాధానం అనేది, నెమ్మది అనేది లేదు. మా బ్రతుకు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, ఏంటి మా పరిస్థితి ఎలా అయిపోయింది, మమ్మల్ని రక్షించువాడు ఎవడు లేరా అని ఒకవేళ నువ్వు తలంచుకున్నట్లయితే దేవుని వాక్యం చక్కగా అంటుంది. 11:28 మరొకసారి గట్టిగా చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి దేవుడు? నా దగ్గరికి రావాలి. అందుకని సీమోను ఎక్కడికి వచ్చాడండి? ఇవన్నీ చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు,
సూచక క్రియలు జరుగుతుంటే చూశాడు. ఇవన్నీ చూసి ఇప్పటిదాకా నేను ప్రజలను ఎన్నో మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేశానని అనుకుంటున్నాడు ఇతను. ఇప్పుడు దాకా ఈ ప్రజలందరికీ నేనే గొప్ప నాయకుడిని భ్రమలో బ్రతుకుతున్న ఈ వ్యక్తి మరలా వచ్చి అంటాడు, నీకు ఎంత ఇస్తా. ఏమిస్తాను? ఎండిస్తా, డబ్బిస్తా, బంగారం ఇస్తా, ఆ వరాలు కాస్త మాకు ఇచ్చేసేయండి. అప్పుడు పేతురు అంటాడు, ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు. ఒకవేళ దేవుడు నీ హృదయ ఆలోచనను బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇక మానుకొని ప్రభు సన్నిధిలో మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? అందుకని చక్కగా ఈ మాటను రాశాడు. ఏదే? ధైర్యముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండాలంటే దేవుని దగ్గరికి రావాలి. స్వస్థపరచబడాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని వరమును పొందుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. పరిశుద్ధాత్మని వరం పొందుకోవాలంటే ఆయన పాదముల దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే కదా, దేవుని దగ్గరికి వస్తే. అందుకని ఆయన పిలుస్తున్నాడు, రండి రండి రండి. మరి వచ్చేది ఎవరు? ఈ రాత్రి అందరూ వచ్చారా? ఇదిగో కొంతమంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వారి వారి భారమును తొలగించుకునే దానికి ఇదిగో ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఈ రాత్రి తప్పనిసరిగా దేవుడు నీ భారము నుండి నిన్ను విడిపించును గాక. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం దయచేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ రాత్రి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఆ దిశగా మీ జీవితంలో ప్రభు కార్యములు జరిగించును గాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అందరూ కలిసి యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. లో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. అందరు కలిసి నా రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును నన్న యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును నన్న యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. ఆమె మన ప్రధాన యాజకుడు గట్టిగా మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తం. అందరు కలిసి యేసు రక్త పరిశుద్ధాత్మను ఆనందించాలి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును నన్న యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును నన్న యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగును. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము
రక్తము రక్తము. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పబడిన వంటి మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. నీ పాపములు క్షమించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీవు సంతోషం లేక సమాధానం లేక జీవిస్తూ ఉన్నావేమో, ఈ రాత్రి ఆయన పాదముల చెంతకు చేరినట్లయితే తప్పనిసరిగా నా దేవుడు అంటున్నాడు, ధైర్యముగా ఉండు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరికి వస్తే నేను మీ భారమును తొలగిస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు నెమ్మది కలుగు చేస్తానని దేవుడు చక్కగా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పు చేత నలిగిపోతున్నావా? అనారోగ్యముతో చనిపోతానేమోని కుంగిపోతూ ఉన్నావా? కష్టాల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నావా? అర్థం కాని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావా? రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ భారమంతటిని తొలగించి నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మని వరమును నీకు దయచేస్తాడు. అందుకని పేతురు అంటున్నాడు, సీమోను, నీ చెడుతనమును, నీ చెడ్డ హృదయాన్ని విడిచిపెట్టు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. నీ హృదయ ఆలోచనను ఒకవేళ ప్రభు గమనించి గుర్తించి నిన్ను క్షమిస్తాడేమో అని అంటున్నాడు. ఈ రాత్రి నీ హృదయ ఆలోచనను బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ హృదయ తలంపులను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ఆలోచనతో ఉన్నావు, ఏ తలంపులతో ఆయన సన్నిధికి వచ్చావు, ఒక్కసారి నీ పాపం నువ్వు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఈ రాత్రి నా దేవుడు నీకు సమాధానం, నెమ్మది కలుగు చేయను గాక. ఆమేన్. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుని నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, ఇదిగోనైనా ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు అనుగ్రహించారు. విన్న ప్రతి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటుపడి నీరు కట్టి ఫలింపచేయమని వేడుకొనుచున్నాం. వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో వారు కట్టబడాలి, వారి కుటుంబంలో సమాధానంగా నెమ్మది కలిగి జీవించినట్లు మీ గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డలు మీరు దీవించండి. రాత్రిని పగలు ప్రభువా వారు ప్రయాసపడి పనులు చేసుకుంటున్నారు. దూటి విషయాలు రాకపోకలలో మీరు తోడుగా నడిపించండి. ఉంటున్న నివాసం చుట్టూ మీ కన్నుదృష్టి, మీ కాపుదల దయచండి. ఈ రాత్రి ప్రయాసపడి ఇదిగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ నెమ్మదిని కలుగు చేసి నూతన కృపతో నింపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సౌహాసము కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.